ఇంకా మీరు కులాలని చెప్పి, మతాలని చెప్పి, వర్గాలని బీసీ వర్గాలని చెప్పి తప్పించుకునే ప్రయత్నాలు చేయటం నిజంగా దుర్మార్గం. ఇవాళ వైసీపీ వాడి యొక్క బ్రతుకే ఒక క్రిమినల్ బ్రతుకు. జగన్మోహన్ రెడ్డి ఇన్ని హత్యలు చేశారు. సొంత బాబాయిని హత్య చేసి సొంత బాబాయిని నారాసుర రక్త చరిత్ర అని చెప్పి ఒకరోజేమో గొడ్డలపోటు అంటారు, గుండెపోటు అంటారు. సిబిఐ ఎంక్వైరీ చేసి వాస్తవాలు బయటకు వస్తే సిబిఐనే తప్పుపడతారు. సాక్ష్యాధారాలు తారుమారాలని ప్రయత్నం చేస్తారు. ఆ క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళ దగ్గర ఈ క్రిమినల్స్ అంతా చేరతారనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి ఆనాడు మీరు చేసినటువంటి లిక్కర్ దందాలో మరి నెల్లూరు మాజీ మంత్రి కాకాన గోవర్ధన్ రెడ్డి గారు, మరి ఆయన్ని మీరు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే గుంటూరు జిల్లాలో ఆనాడు ఎలక్షన్స్ తెచ్చినటువంటి అక్రమ మద్యానికి చాలామంది చనిపోతే వాళ్ళని ఏమన్నా సస్పెండ్ చేశారా? ఇవాళ జోగి రమేష్ గారు దీంట్లో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ఇవాళ కోర్టుకి ఇవాళ పెడితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఏమైనా పార్టీ తరఫున ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? మీరే అనుకోండి ఇవన్నీ నడిపించారనే దానికి ఇవాళ అనిపిస్తూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనుల నుంచి ప్రజల్ని దృష్టి మరల్చాలని, ప్రభుత్వం మీద బురద జల్లాలని, మీ సిట్లో మీ బాగోతాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి అక్రమాల మీద 3,500 కోట్ల రూపాయలు, గతంలో బోఫర్స్ కేసు 200-300 కోట్లే, కానీ 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద కేసు వాళ్ళ మీది విచారణలో బయటకు వస్తూ ఉన్నాయి. సాక్ష్యాధారాలతో బయటకు వస్తూ ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వం మీద దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయాలని మీరు ఈ పని చేస్తూ ఉన్నారు. నిన్న మీరు నానాయాగి చేశారే. ఉదయం 4 గంటలకి పోలీసులు వస్తే 3 గంటల పైన వాళ్ళకి మీరు సహకరించలే. ఈలోపు జనాన్ని పోగేసుకుని అడుగడుగున వాళ్ళకి ఇబ్బందులు పెడుతూ ఎక్సైజ్ స్టేషన్ దగ్గర నానాయాగి చేసి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి గ్లాసులు పగలగొట్టి మీరు మీ కుటుంబ సభ్యులు చేసినటువంటి యాగి ఇవాళ రాష్ట్ర ప్రజలు చూడలేదు అనుకుంటా ఉన్నారా? ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదలం. ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారకులయ్యారు. ఇవాళ మొత్తం బయటకు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే చూసి తట్టుకోలేక రకరకాలుగా కులాలని, మతాలని, ప్రాంతాలని ప్రజల్ని తప్పుదారి పట్టించాలని మీరు ప్రయత్నం చేస్తే జరగవు.